హాయ్ అండి అందరికీ. మేము ఇవాళ క్యారెట్ హల్వా చేసుకున్నామండి. చూడండి, వాటికి కావలసిన పదార్థాలు వచ్చేసి క్యారెట్, అరకిలో క్యారెట్ అండి, చక్కెర, పావుకిలో చక్కెర, కిస్మిస్, బాదం, నెయ్యి, పాలు. కడాయి పెట్టుకున్నానండి పొయ్యి మీద. నెయ్యి పోసుకుంటున్నాను. మా అబ్బాయి చెప్తుంటే చేశానండి, నాకైతే స్వీట్ రాదు. బాదం, కిస్మిస్లు వేసుకుంటున్నాను. నాకు స్వీట్లు చేయడం అంతగా రాదండి. మా బాబు చెప్తుంటే నేను చేశాను. మా బాబు చాలా బాగా చేస్తాడు, కానీ నేను చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా మా బాబు చేసేవాడు. మా బాబుకు మొహమాటం ఎక్కువ అండి, అందుకనే చేయనంటే నేను చేశాను చెప్తుంటే. స్వీట్ అయితే చేయనండి, కూరలు అయితే వండుతాను, బాగా వండుతాను, కానీ స్వీట్ ఎప్పుడూ చేయలేదు. నేను ఎక్కువ చెయ్యను. బాబు అయితే చాలా బాగా చేస్తాడండి. కిస్మిస్లు, బాదంలు అయితే వేపుకున్నానండి. క్యారెట్ వేసుకుంటున్నాను. క్యారెట్ వచ్చి హాఫ్ కేజీ అండి. హాఫ్ కేజీ తురుముకున్నానంతా. మళ్ళీ కొంచెం నెయ్యి పోసేసి ఆ తురుముకున్న క్యారెట్ అందులో వేసుకుంటున్నానండి. అది కొంచెం మగ్గేదాకా మనం కొంచెం కొంచెం ఎక్కువ పెట్టుకొని, గ్యాస్ ఎక్కువ పెట్టుకోవాలండి. అరకిలో అండి క్యారెట్. అరకిలో క్యారెట్కు పావు కిలో చక్కెర కావాలి. ఇందులోకి కొంచెం మగ్గేదాకా ఉంచుకుందామండి. మూత పెట్టేసుకుందాం. కొంచెం మగ్గిందండి. చూడండి, పాలు పోస్తున్నాను, ఒక గ్లాస్ పాలు. కొంచెం పాలు తగ్గినట్టు అనిపించిందండి. మళ్ళీ కొన్ని పోసుకుందామనేసి కొన్ని పోసుకున్నాను. పాలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి. ఒకటి చిక్కటి పాలండి, వాటర్ పోయొద్దు, చిక్కటి పాలే పోసుకోవాలి. బాదం, కిస్మిస్లు వేసుకుంటున్నాను. కొంచెం గ్యాస్ ఎక్కువనే పెట్టానండి, ఎందుకంటే పాలు పోసుకున్నాం కదా, కొంచెం అది మగ్గేదాకా ఉంచుకోవడానికి. కొంచెం మగ్గింది. చక్కెర వేసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మగ్గనైతే మగ్గింది క్యారెట్. చక్కెర కూడా అందులో వేసాను కదా, దగ్గరికి అవుతుంది. యాలకులు దంచుకుంటానండి. యాలకులు లాస్ట్లో వేస్తే బాగుంటుంది కదా. అది మగ్గింది. యాలకు పొడి ఇస్తున్నాను. అరకిలో క్యారెట్కి అయితే పావు కిలో చక్కెర అయితే వేసుకోవాలండి, కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, మొత్తం మగ్గింది, అయ్యింది. తీసుకుందామండి. ఇప్పుడు కప్పుల్లో తీసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. నేనైతే చేయడం ఫస్ట్ టైము. ఎప్పుడైనా మా బాబు చేస్తే నేను తిని పెట్టేదాన్ని. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చిందండి. నా చేతితో నేను చేసుకుంటే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.